జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెళ్ళైపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు లేవటం, వండుకోవటం, తినడం, పడుకోవటం, ఇంతేనా నా జీవితం అని ఒకలాంటి విసుగు అనిపిస్తుందండి. దాని నుంచి ఎలా బయటపడాలి? అది ఒక్కొక్కసారి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, పొద్దున్నే రావటం, కూర్చోవటం, చేయటం, మళ్ళీ వెళ్ళటం, ఇదేనా? ఏదన్నా కొంచెం బ్రేక్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎవరితో మాట్లాడకూడదు. నాకైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలనిపిస్తుంది రమ్మగారు. అట్లా కనీసం ఒక 2-3 రోజులన్నా అట్లా అయిపోతే బాగుండా అనిపిస్తుంది. కానీ ఆదివారం ఒక్కరోజు ఇంట్లో ఉండాలంటే ఎంత ఇబ్బంది అనిపించేస్తుందో. రెండూ ఉంటాయి కదా. జీవితం మొనాటనస్గా ఉంటుంది జయ. ప్రతి ఏజ్లోనూ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చేసరికి, పెళ్ళయ్యి ఒక 10-12 సంవత్సరాలు అంటే వీళ్ళకి 40s ఇంకా రాకముందే భర్త, పిల్లలు, జీవితం ఏంటంటే కాంజుగల్ లైఫ్లో కొంత స్టాపేజ్, రకరకాల ఇబ్బందులు వచ్చేస్తాయి. భర్తలతోటి అంత బాగా ఉండదు, అంటే కొట్లాటలు ఉండకపోయినా కూడా బాగా కలిసి ఉంటున్నామని అనిపించదు. పిల్లల పనులు, ఇంట్లో వ్యవహారాలు, తర్వాత మనకే ఏమిటో విసుగు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్ని పనులో చేస్తే కానీ ఎప్పుడు మనం పని చేస్తున్నట్టే ఉంటుంది. ఈ మొనాటనీని ఎప్పటికప్పుడు ఛేదిస్తూ ఉండాలి. మనం బ్రేక్ చేసేయాలా? బ్రేక్ చేయాలి. ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పటి మన జీవన విధానం చాలా మార్పు వచ్చేసింది. ఇదివరకు మనం గుంపుల్లో ఉండేవాళ్ళం, కనీసం ఒక 25-30 సంవత్సరాలు అనుకో. అసలు ఇప్పుడు లేటెస్ట్ పిల్లలకి గుంపుగా ఉండటం అంటే ఏమిటో తెలియదు. ఏదైనా ఫంక్షన్ అప్పుడు అలంకరించుకుని వెళ్ళటము అంతే. మళ్ళీ సపరేట్గా కూర్చొని వాళ్ళ ఫోన్ వాళ్ళు చూసుకోవటమే, నలుగురితో మాట్లాడే అవకాశాలు కూడా లేవు. ఏముండదు. ఇప్పుడు మనమే ఇలాగే చిన్న చిన్న సమాజాలుగా ఉంటున్నాం. దీనికి మొనాటనీని బ్రేక్ చేయాలంటే మనం ఇందులో ఈ మొనాటనీ వాళ్ళు ఏమవుతారంటే, అందరికీ వస్తాయి అంటే రావు, కానీ తప్పుదారులు పట్టేస్తారు. ఇప్పుడు ఇలాగే బోర్గా ఉంటుంది. కొత్తదనం కావాలి, ఆ కొత్త థ్రిల్ కావాలి జీవితంలో. ఈ థ్రిల్ కోసం రకరకాల వ్యవహారాలు ఎంటర్ అవుతాయి. దీంట్లో చక్కగా మంచి ఏమనాలి, ఫోకస్డ్గా అత్యద్భుతమైన విషయాలు చేసి రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు, కొత్త కొత్తవి నేర్చుకుని వాటిని చేసేవాళ్ళు, ఫ్లరిష్డ్గా అయ్యేవాళ్ళు ఉంటారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ఆ వైపుకు అల్లుకుపోయి ఈ మొనాటనీ నుంచి బయటపడిపోయేవాళ్ళు. చక్కగా ఏదైనా రాయడం మొదలుపెట్టి, చిన్న చిన్న రాతలతో మొదలుపెట్టి చాలా బాగా రాస్తున్న రచయిత్రులు ఎందరో. ఈ మొనాటనీ మగవాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళని పక్కన పెడతాం, మనం ఆడవాళ్ళ గురించే మాట్లాడతాం. తర్వాత కొత్తవి నేర్చుకోవటం, ఎక్కడికైనా వెళ్తూ ఉండటం, మనం ఏదైనా చూసొచ్చాం దాని మీద కూడా రాయటం, సినిమా చూసాం దాని మీద రాయటం, అలాంటివి చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూడు మన జీవితంలో ముందుకెళ్ళటానికి. అవును, అవన్నీ మనకి ప్లస్లు అవుతాయి. ఇంకొంతమంది పరాయి మగవాళ్ళతో స్నేహాల్లోకి దిగుతారు, ఫ్రెండ్స్ మధ్య తగాదాలు పెడతారు. మొనాటనీని బ్రేక్ చేయడానికి భర్తతో కాకుండా ఇంకెవరితోటన్నా బయటికి వెళ్ళాలన్న వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ మొనాటనస్గా ఉండటం వల్ల ఎప్పుడు అవే మొహాలు, అదే కాస్త కొత్తదనం ఎక్కడైనా కనపడితే అటువైపు ఆకర్షితులైపోతాం. అది చెడు కావచ్చు అప్పుడప్పుడు. ఇదొక సమస్య. ఇంకొంతమంది డిప్రెషన్కి లోనైపోతారు. ఈ మూడో కేటగిరీ, నేను ఇంతకుముందు చెప్పిన కేటగిరీలో అందరూ ఉంటారని నేను అన్ను. కొంతమంది వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఫోన్లలో ఎవరితోటైనా చాట్ చేస్తూ ఉండటం, ఎవరితోటో మాట్లాడటం, అంతే. అంటే తమ టైంని వేరే చోట ఎంగేజ్ చేసుకుంటారు. ఈ బోర్డమ్ అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఈ బోర్డమ్ని జయించడానికి. రైట్. తర్వాత డిప్రెషన్కి లోనైపోయేవాళ్ళు, అనారోగ్యాలకి లోనైపోయేవాళ్ళు. తద్వారా ఏమవుతుందంటే ఫ్యామిలీ నుంచి చెడిపోతారు. డిప్రెస్డ్గా ఉన్నా ఫ్యామిలీతో సెపరేషన్ వచ్చేస్తుంది. అవును, వీళ్ళ కష్టం ఏమిటో అవతల వాళ్ళకి అర్థం కాదు. అన్నీ ఉన్నాయి, శుభ్రంగా డబ్బులు ఉన్నాయి, సరిపడా మనకి చాలా లేపైనా ఉన్నాయి. సో ఇలా ముంచేలాగా పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, భర్త బాగానే ఉంటాడు, అతనికి ఏం హ్యాబిట్స్ లేవు, బాగానే ఉంటాడు, సంసారం నడు. ఎందుకు ఈ అమ్మాయి డిప్రెషన్గా ఉంది, ఇంత డిప్రెసివ్గా ఎందుకు అయిపోతుంది అర్థం కాదు. లోన్లీనెస్, మొనాటనీ నిన్ను అలా చేస్తున్నాయనే విషయం అవతల వాళ్ళకి అర్థమే కాదు. నాకు డిప్రెషన్ అమ్మా అని చెప్పేవాళ్ళని నేను ఎంతమందిని వింటూ ఉంటానో జయ. డిప్రెస్డ్గా ఉంటుంది అంటే మనం ఏంటంటే మనకున్న ఈ పరిస్థితుల్ని బీట్ చేయటం రాదు, దాటి వెళ్ళటం రాదు, దాటితే తప్పేమో అని అనిపిస్తుంది.
స్వతంత్రించలేకపోతారు. నాకు విసుగ్గా ఉంది, నేను ఏదైనా చేస్తానంటే రెండో వాళ్ళు దాన్ని సమర్థించరు, ఒప్పుకోరు. వాళ్ళతోటి కూడా ఒకవేళ మిగిలిన విషయాల్లో బాగానే ఉంటారు. ఇలా ఈమెకు వస్తున్న ఈ విసుగుని, ఈ చికాకుని వాళ్ళు అర్థం చేసుకోలేరు. డిప్రెషన్ క్రమంగా అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ మొయ్యలేని బరువు అయిపోతుంది జీవితం. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి తొందరగా. మెనపాజల్ ఇష్యూస్ వచ్చేస్తాయి తొందరగా. ఎంతసేపు ఇంకొంతమందికి ఖాళీగా ఉండి ఉండి భర్తల మీద అనుమానాలు వస్తూ ఉంటాయి. మనకేం పని లేదు, ఎంతసేపు వాళ్ళ మీదే దృష్టి, పిల్లల మీదే దృష్టి, ఏమే భయాలు వస్తాయి. వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో, వీళ్ళకి ఏదైనా అయిపోతుందేమో, అమ్మా నాన్న ఏదైనా అయిపోతారేమో, మరణాలు. అక్కడి నుంచి కొంతమంది టీవీ న్యూస్లు తెగ చూసేస్తుంటారు. అవునండి. న్యూస్లు చూసి భయం. ఎలా జయించాలి రమ్మగారు మరి? మొనాటనీని జయించాలంటే ముందు మిమ్మల్ని మీరు జయించాలి. నేను మొన్న చేసిన వీడియోలో నేను చెప్పలేదు అదే, నాకు కూడా అలాగే ఉంటుంది. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా. ఇది అందరికీ ఉండేది. బాగా బిజీగా ఉండి రోజస్తమానం పనిచేసి చక్కగా అంటే క్రియేటివ్ పనులు చేసే వాళ్ళకి కూడా మొనాటనీ వస్తుంది. నేను చెప్పట్లా, మంచి అంటే మంచి సంపాదనలో ఉన్న వాళ్ళకి కూడా మొనాటనీ వస్తుంది. అద్భుతమైన కాంజుగల్, అద్భుతమైన దాంపత్య జీవితం, మంచి సంసార జీవితం ఉన్న వాళ్ళకి వస్తుంది. మొనాటనీ రావటం ఏంటంటే మనకి సమాజం చిన్నదైపోవటం వల్ల వస్తుంది. శరీరంలో హార్మోన్స్లో ఒక చిన్న ఇంబ్యాలెన్స్ ఏర్పడినా కూడా వస్తుంది. ఓకే. విసుగుదల జయించాలంటే మీరు ఏ బంధనాల్లో కట్టుబడి ఉన్నారో వాటిని లూజన్ చేసుకోండి కొంచెం. ఒక చిన్న హౌస్ వైఫ్ అనుకుందాం, మామూలు హౌస్ వైఫ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీకు సరదా వచ్చే ఏ విషయాన్నైనా తీసుకోండి. అది ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు, మీ సేఫ్టీకి ఇబ్బంది కాకూడదు. కానీ సరదాలని ఒక లిస్ట్ అవుట్ చేయండి సరదాగా. బకెట్ లిస్ట్. చిన్నప్పుడు ఎప్పుడో చేయాలనుకున్నా. మన ఇలాంటి మాటలు చెప్తేనే లంగా ఓణీ వేసుకోవాలని ఉండేది ఆవిడికి. ఓణీలు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసేసారు. అత్తగారు ఓణీలు వేసుకొని ఇవ్వలా, చీరలు కట్టించేశారు. చిన్నప్పటి నుంచి ఎర్లీగానే శారీస్ కట్టుకున్నారు. అసలు ఆకుపచ్చ లంగా, నల్ల ఓణి అవన్నీ సరదాలు ఉండేవి ఆవిడికి. నేను చెప్పేది దానికి ఏముంది, ఇప్పుడు మొహమాటం. పెద్ద పెద్ద వాళ్ళు యాంకర్లు ప్రతి చోట లంగా ఓణీలే వేసుకుంటున్నారు. పెళ్లిళ్లలో కూతుళ్ళ ఓణీల ఫంక్షన్లో తల్లులు ఓణీలు వేసుకుంటున్న వాళ్ళు కనపడుతున్నారు ఇప్పుడు. అవును. మొహమాటానికి ఏముంది, ఏదైనా ఫంక్షన్లో వేసేసుకోండి. మా వాళ్ళంతా నవ్వుతుంది, గాడిద గుడ్డు, ఏం పర్వాలా. అద్భుతమైన సెలబ్రిటీల పేర్లు 5-6 కావాలంటే నేను లిస్ట్ ఇప్పుడు చెప్పట్లా. నేను ఇప్పుడు చెప్పను, వాళ్ళ పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళని తక్కువ చేయటల్లా. బాగానే ఉంది, నాకు సరదాగానే ఉంది. సరదా పడండి దాని మీద. ఏమిటి ఈ వేషం అనుకోకండి. ఒంటి నిండా బట్టలు ఉన్నాయి కదా, చీర అయితే ఏమిటి, ఓణి అయితే ఏం తేడా. నేను డ్రెస్ వేసుకుంటే అందరు కొంతమంది అడిగారు, మీరు కూడా వేసుకుంటారు, ఏంటి డ్రెస్సులో తప్పు, అదేమన్నా టీషర్టా, అదేమన్నా ప్యాంటా? కాదుగా. అవునండి. చక్కగా ఒంటి నిండా బట్టలుగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి చేతులు ఇక్కడ దాకా ఉండి శుభ్రమైన డ్రెస్ ఒంటి నిండా అంటే ప్రోగ్రామ్ ను బట్టి మనం డ్రెస్ ఉంటుంది. ప్రోగ్రామ్ కూడా కాదు, మీ ఇష్టం, అది నా చాయిస్. ఏనాటి మా నాయనమ్మ నాయనమ్మ పోయిందే 86లో. 86లో పోయిన మా నాయనమ్మ 82లో 87లో పోయారు. 81, 82లో పిల్లలు ఓణీలు ఎందుకు లాగు చొక్కా వేసుకో, ఒంటి నిండా పొట్టంతా కనపడుతుంది, పిల్లకి పొట్ట కవర్ చేసుకోవటం రాదని 82లో మా నాయనమ్మ, అప్పటికి ఆవిడ ఇంచుమించుగా 80 సంవత్సరాల వయసున్న ఆవిడ, లాగు చొక్కా వేసుకో అంటే చుడీదార్ వేసుకోవటం అన్నమాట. పంజాబీ డ్రెస్సులు అప్పుడు కొత్త, చక్కగా ఉంది, ఒంటి నిండా బట్టలు ఉన్నాయి పిల్లకి. ఆ ఓణీలు ఎందుకు, పొట్టంతా బయట, ఇవంతా బయట అనేవారు మా నాయనమ్మ. ఈ వెనకబడిన జాతిని ఏమనాలో అర్థం కాదు నాకు. ఒక చుడీదార్ వేసుకుంటే మీకు తప్పు, వీళ్ళకి ఇలాంటి పిచ్చ ఆలోచనల నుంచి బయటికి రండి అమ్మ. ఈ పిచ్చల్లో పడకండి. ఒంటి నిండా వేసుకునే బట్టలు ఏవైనా వేసుకోవచ్చు. మొనాటనీని జయించండి. మీకు 50 ఏళ్ళున్నా 70 ఏళ్ళున్నా పర్వాలేదు. అసభ్యకరంగా ఉంటే పోనీ నువ్వు మాట్లాడాలి, నువ్వు ఏదైనాను. అసభ్యత లేదు, ఒంటి నిండా బట్టలున్నాయి. నువ్వు ఎవరిని ఏమనగలవని ఎవరినైనా ఏమైనా అంటావో చెప్పు. మరి నీ సొంత పిల్లల మీద మనకి కంట్రోల్ లేదు కదా ఇప్పుడు. అట్లాగే ఉన్నారు రమ్మగారు. ఎందుకో ఈ పిచ్చి ఆలోచనలో నుంచి బయటకు వచ్చేయండి. మీ ఫ్యామిలీకి ఇబ్బంది కలగకూడదు, మీ సేఫ్టీకి ఏదీ రాకూడదు, అసభ్యతకి అవమానపడే రకమైన ప్రవర్తనకి వెళ్ళకండి.
మీ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని రక్షించుకుంటూ మీరు ఏ మొనాటనీలోంచి మీకు విసుగ్గా అవుతో దాంట్లోంచి చేంజ్ చేసుకోండి. నా సజెషన్స్ ఎప్పుడూ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాను జయ. నేను అవునండి, నా సొంత విషయంలో నేను ఏం చేయగలను నేను అదే చెప్తా కానీ నేను చెయ్యలేనివి నేను చెప్పట్లేదు. పొద్దున్నే నిద్రలేచి అంటే వాళ్ళంతా బంగారు తల్లులు, నేను పొద్దున్నే లేస్తాను కానీ అందులో లేవగానే స్నానం చేసి స్టవ్ ముట్టుకునే గుణం లేదు నాకు. ఆ బంగారు తల్లిని కానని చెప్తున్నాను నేను ఓపెన్ గా. ఎస్, మోస్ట్ ప్రాక్టికల్ థింగ్స్ ఈ రోజుకి కావాల్సిందే, ఇవాళకి ఏం కావాలి, అందులో మనం ఇబ్బంది పడకూడదు, ఎస్, మన కుటుంబం ఇబ్బంది పడకూడదు, మనం హాయిగా ఉండాలి. ఈ తలకాయ నొప్పులు, ఈ విసగట, దీన్ని బీట్అవుట్ చేయండి. నా పాయింట్స్ ఏంటంటే ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళండి. ఎస్. ఇప్పుడు ఉద్యోగాలు నేనున్నాను రమ్మగారు, నా గురించి చెప్పండి. నువ్వే అవుటింగ్, మీ ఆయన పిల్ల అమ్మ అక్క కాదు, నాతో పద. ఓకే, అలా గ్యాప్ తీసుకోండి. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ తోటి ఒక 3-4 కలిసి వెళ్ళొచ్చు కదా. ఒక చిన్న ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళండి. బాధ్యతలు లేని ఒక 2 రోజుల జీవితాన్ని అనుభవించండి. ఇందులో బాధ్యత లేదా అంటే అసలు లేకపోవట్లేదు. మీ బాధ్యత మీ మీదే ఉంది, మీ కుటుంబ మర్యాద మీ మీదే ఉంది, మీ ఆత్మగౌరవం మీరే కాపాడుకోవాలి. ఈ బాధ్యతను తీసుకోండి. పిల్లలు, బట్టలు, భర్త, సామాన్లు, బ్యాగ్ పెట్టావా, అది పెట్టావా, ఇది పెట్టావా, ప్రశ్నల నుంచి 2 రోజులు బయటకు రండి. ఓన్లీ 2 days అని చెప్తున్నా నేను. ఇందులో మిమ్మల్ని బరి తెగించమని ఇవి నేర్పిస్తారా అలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే పిలిచి మరీ పళ్ళు రాలగొట్టేస్తా. ఎవరైనా సరే ఇంటికి పిలిచి పళ్ళు రాలగొట్టేస్తాను. ఎందుకు రమ్మగారు బాగా కోపం వస్తుంది జయ నాకు. ఏమిటి ఒక హాయిగా ఫ్రీగా ఉండండి అంటే ఇవి నేర్పిస్తారు. ఏమిటి అవి నేర్పిస్తారు? నేనా బట్టలు ఇప్పుకుని తిరగమన్నాను? మంచిని తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ బుర్రలో బూజుంది, మీ బుర్రలో పాత చింతకాయ పచ్చడి ఉంది 10 ఏళ్ల క్రితం. దాన్ని పారేయండి బయట. మనుషులుగా ఉండండి కనీసం. ఈ రోజున ఏది అవసరమో అది తీసుకోండి. ఖచ్చితంగా. నేను నీతులు కాదు చెప్పేది, అవసరమైన విషయాలు. నేను చేయలేకపోతే చెప్పకూడదు, చేసేది కదా చెప్తున్నాను నేను. మరి గ్యాప్ తీసుకోండి. చిన్ననాటి స్నేహితుల్ని కలవండి, చిన్నప్పటి విషయాలు మాట్లాడుకోండి. ఏవైనా చేదు జ్ఞాపకాలు ఉంటే ఎక్కడైనా చెప్పి వాటిని లెట్అవుట్ చేసేసుకోండి. ఎవరో ఒకళ్ళకి చెప్పండి, మీకు మీరే చెప్పుకోండి. దేవుడి దగ్గర కూర్చుని మీ కష్టాన్ని చెప్పేసుకోండి. తలుపేసేసుకోండి, వాకిలి తలుపులు వేసేయండి. చక్కగా దీపారాధన చేసుకోండి. పువ్వులు పెట్టి బాగా అలంకరణ, పాయసం అవి ఇవి చక్కగా చేయండి. 2-3 స్వీట్లు దేవుడి దగ్గర కూర్చోండి. మీకు లోపల ఏ చికాకు, ఏ విసుగుతోటి మీకు మొనాటనస్గా అనిపిస్తుందో ముందు అది తెలుసుకోండి, దాన్ని బయట పెట్టేయండి. చక్కగా దీపారాధన చేసాం కదా, పాయసం అవి నివేదన పెట్టి పాయసం తినేయండి. తర్వాత ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి. ఓకే, చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో నుంచి బయటపడడానికి ఈ రోజు వారడి ఒకే రకంగా పనిచేస్తూ ఉంటాం కదా, వాటిని బీట్ చేయండి. అవే రకపు వంటలు వద్దు, కొంచెం మార్చండి. ఇంట్లో సామాన్లు అవి అన్ని ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకోండి. సోఫాలు, కుర్చీలు మార్చండి. కర్టెన్లు మార్చుకోండి. ఏదైనా ఫ్రెష్ పువ్వులు ఇంట్లో కనపడేలాగా పెట్టుకోండి. మొక్కలు పెంచండి. ఇంట్లోనే కాస్త చక్కగా పచ్చటి మొక్కలు ఇవాళ ఇక్కడ హ్యాంగ్ చేస్తే రేపు ఇంకో చోట హ్యాంగ్ చేయండి. బెడ్రూమ్లో ప్రతిరోజు ఒక అగరబత్తి వెలిగించుకోండి. మీకు నచ్చిన వాసన ఉండేది, పర్ఫ్యూమ్స్ అవి కాకుండా సాంబ్రాణి పొగ వేసుకోండి. దానివల్ల కొంత ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఏ మొనాటనీని మీరు జయించాలని భావిస్తున్నారో ముందు అది ఏమిటో మీరు తెలుసుకోండి. మీకు విసుగ్గా ఉంది, అదిగా ఉంది, ఇదిగా ఉంది, ఏంటి నాకేం కావాలి అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మొదట మనకి ప్రశ్న, ఆ సమాధానాన్ని మన దగ్గర నుంచి మనం రాబట్టుకోండి. ఆన్సర్ తెలిసిందనుకో, ఏదో తిక్కగా ఉంది నోట్లో, నీకు స్వీట్ తినాలనిపిస్తుందో కారమో పులుపో నీకు తెలియాలిగా. అంతేగా. అంటే నువ్వేం చేయాలి? మొదట నీ నోటిని, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎస్, తెలుసుకుని దాన్ని బీట్ చేయండి. ఏవైనా నేర్చుకోండి, ఏదైనా చదవండి. ఏది డాన్స్ నేర్చుకోవాలనిపిస్తే కూడా నేర్చుకోవచ్చమ్మా. 50 ఏళ్ళు కూడా డాన్స్ కడ్డం కాదు. అవును, మన జయంతి రెడ్డి గారు భరతనాట్యం చేస్తారమ్మ గారు ప్రోగ్రామ్స్ లో. డాక్టర్ జయంతి రెడ్డి గారు ఎంత పెద్ద ఆవిడ, ఎంత సీనియర్ మోస్ట్ డాక్టర్, చాలా వెల్ నోన్ ఫెమిలియర్ డాక్టర్. ఈ పక్క ప్రపంచం అందరికీ తెలిసిన ఆవిడ. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ద్వారా ఆవిడ ఇంకా ఎంతమందికో తెలిసారు. చాలా మంచి డాక్టర్, మంచి పేరున్న డాక్టర్ కదా, పెద్దవారు కదా. ఆవిడ రిటైర్ అయ్యే 6-7 ఏళ్ళు అయిందేమో, మరి ఇంకా ఎక్కువైందో. అవును, మరి సరదా ఉంటే చక్కగా చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ 3 పాయింట్లు. ఫస్ట్ మీ సేఫ్టీ, మీ కుటుంబ మర్యాద, మీ యొక్క ఆత్మగౌరవం, వీటిని వదలద్దు. మిగిలినవి ఏవైనా బీట్ చేయండి. సంసారము జీవితమే కాదు, నేను కూడా ఉన్నాను ఇందులో
అనేది తెలుసు అనేది తెలుసుకోండి. నేను అని మీకు ఒక విపరీతమైన కోరికలు ఉన్నాయనుకోండి, ఒకవేళ ఫైనల్ టచ్ ఇది కూడా చెప్తాం, మీ సమాజానికి చెందనివి లేదా సమాజం హర్షించనివి ఉంటే వాటిని చక్కగా ఒక షార్ప్నర్ పెట్టి తగ్గించేసుకోండి. ఇంత పొడుగు పెన్సిల్ని కూడా షార్ప్నర్ పెడితే మొత్తం చెక్కేసి ఇంత చేసేయచ్చు. మనం జీవితంలో మనకి విపరీతపు కోరికలే కాదు, జీవితం కూడా కావాలి. మనతో ముడిపడి ఉన్న మిగిలిన సమాజాన్ని గౌరవించాలనే ఆలోచనని పెంచుకోండి. సమాజంలో ఉన్నాము అనే జ్ఞానంతో ఉండాలి. ఈ పెద్ద పెద్ద విపరీతమైన కోరికలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా తగ్గించి చిన్నవిగా చేసుకోండి. అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ విపరీతమైన కోరికల జోలికి వెళ్ళి వాటి కోసం పరుగు పెట్టాలని మరీచికల వెనకాల పరిగెత్తి ఆ పని చేయొద్దు. ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మీరు ఇబ్బందులు తెచ్చుకోవద్దు, కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టద్దు. రైట్. జాగ్రత్తగా చేస్తే మొత్తం బోర్డంని జయించేయచ్చు. ట్రై చేసి చూడండి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.